నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ భేటీ. లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఫిబ్రవరి 8న వాదనలు వింటామన్న హైకోర్టు. ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నేతలకు సీఎంఓ పిలుపు. కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్కును సీజ్ చేసిన పోలీసులు. తమ వ్యాపారానికి నష్టం కలుగుతుందని ఆవేదన. ఇమ్రాన్ ఖాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష. అధికార రహస్యాలు వెల్లడించినందుకు కోర్టు తీర్పు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల మార్పులు చేర్పులపై సీఎం జగన్ స్పీడ్ పెంచారు. గత కొద్ది రోజులుగా పలు పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అయితే వైసీపీ అధిష్టానంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలినేనితో సమావేశమైన ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆయనను బుజ్జగిచ్చినట్లు సమాచారం. నిన్న సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. తన కుమారుడు ప్రేరిత్కి ఎంపీ టికెట్ అడిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఒంగోలు ఎంపీ సీటుకు చెవిరెడ్డి పేరు పరిశీలించడంపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాదిరి పార్టీ అధిష్టానం తీరుపైన మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పార్టీ హైకమాండ్కి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య కొంత విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానాన్ని కోరుతూ ఉన్నారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి మా ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకవైపు దృష్టి సారించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెవిరెడ్డినే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని పదే పదే కోరుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి అటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా వైసీపీకి లాభం ఉంటుంది, ప్రకాశం జిల్లాలో మెజారిటీ
మెజార్టీ సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుందని వైసీపీ పెద్దల వద్ద చెప్తూ వస్తున్నారు. కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం చెవిరెడ్డి వైపు మొగ్గు చూపుతూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చే ప్రయత్నం కూడా చేశారు. సీఎం జగన్తో భేటీ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. కానీ నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో బాలినేని సీఎంతో భేటీ కాలేకపోయారు. కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదంటే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికైనా ఎంపీ టికెట్ ఇవ్వాలని విజయసాయిరెడ్డిని బాలినేని కోరటం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ప్రణీత్కి ఎంపీ టికెట్ ఇస్తే మొత్తం పార్లమెంట్లోని 7 స్థానాలను గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం చెవిరెడ్డి వైపే మొగ్గు చూపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒంగోలు ఎంపీ సీటు విషయంలో ఇటు సజ్జలు కూడా ఎట్లాంటి హామీ బాలినేనికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే బాలినేని మాత్రం ఒంగోలు ఎంపీ సీటు విషయంలో ఒక క్లారిటీ ఇస్తే తప్ప తాను వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి మరి కాసేపట్లో వివరించే అవకాశం ఉంది. బాలినేనితో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత సజ్జల తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతారు. ఈ సమావేశం సందర్భంగా ఎలాంటి అవుట్కమ్ వస్తుందో తెలిసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఎంపీ సీటు విషయంలో తన మాటకు విలువ ఇవ్వటం లేదని బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. అదే సందర్భంగా జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా మంత్రి ఆదిమూలం సురేష్ని కొండేపి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం కావచ్చు, మేరుగు నాగార్జునకి సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించడం కావచ్చు. ఈ విషయాల్లో కూడా తన మాటకు ప్రాధాన్యం ఇవ్వలేదని బాలినేని కొంత అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఇదే విషయానికి సంబంధించి తన అసంతృప్తిని వెలుబుచ్చినటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీంతో గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బాలినేని క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఆయనతో మాట్లాడటం జరిగింది. రానటువంటి రోజుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అదే సందర్భంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కూడా బాలినేనికే ఇచ్చారు. కానీ ఒంగోలు ఎంపీ సీటు విషయంలో తాజాగా అధిష్టానం చెవిరెడ్డి పేరును తెరపైకి తీసుకురావడంతో బాలినేని ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అనేది బాలినేని స్పష్టంగా వైసీపీ అధిష్టానానికి చెప్పారు. ఇక వైసీపీ హైకమాండ్ ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత రాజకీయంగా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీలో కొనసాగటమా లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోవటమా అనేది కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బాలినేని అనుచరులు కూడా చెప్తూ ఉన్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ జరుగుతుంది. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చిస్తారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి పేర్లు ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలించనుంది. అర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది పీఈసీ. వచ్చే నెల 5-6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. పీఈసీ పంపిన జాబితాపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ మాధురి, గాంధీ భవన్ వేదికగా మరి కాసేపట్లోనే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా మరి కాసేపట్లో భేటీ కాబోతా ఉన్నారు. ఈ కమిటీకి చైర్మన్గా టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. చైర్మన్తో పాటు 25 మంది సభ్యులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. వీరితో పాటుగానే తెలంగాణ టీపీసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా టీపీసీసీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా పీఈసీ సమావేశం తొలిసారిగా జరగబోతా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ ఆశావాహులు వారిని ప్రాథమిక ఉడపోత కార్యక్రమం అనేది ఉంటుంది ఈ యొక్క సమావేశంలో. అంతేకాకుండా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు పేర్లు కూడా ఇప్పటికే 33 జిల్లాల డీసీసీ అధ్యక్షుల నుంచి సీల్డ్ కవర్లో టీపీసీసీకి అందింది. ఈ యొక్క సీల్డ్ కవర్లో ఉన్నటువంటి 5 నుంచి 6 పేర్లు ఏవైతే ఉంటాయో ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 6 పేర్లు రావడం అనేది జరిగింది. ఈ 6 పేర్లను కూడా ఉడపోత కార్యక్రమం ఉంటుంది. దీంతో పాటుగానే ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అలాగే ప్రచార శైలి కూడా ఏ విధంగా ఉండాలి, అటు మొన్నటికి మొన్న ఎల్బీ స్టేడియంలో నిర్వహించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ సమావేశానికి కూడా భారీ బహిరంగ సభకు కూడా ఒక బహిరంగ సభలా నిర్వహించారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రావడం అనేది జరిగింది. ఆయన నేరుగా సభ వేదికగానే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలను అధిగమించే విధంగా కేంద్ర బీజేపీ చేస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికే 2 అమలు చేశాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల కంటే ముందే మరో 2 హామీలను కూడా అమలు చేయబోతా ఉన్నాం అనేది కూడా చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ డీసీసీలు ఇచ్చినటువంటి పేర్లను పరిశీలిస్తారు. అనంతరం కూడా సునీల్ కొనుగోలు టీం ఏదైతే ఉందో వారు చేసినటువంటి సర్వేలులో బలంగా ఉన్నటువంటి నేతలు ఎవరు అనేది కూడా సునీల్ కొనుగోలు టీం కూడా ఫైనల్ చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అనుసరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి పేర్లను తీసుకున్నారు. ఈ యొక్క ఉడపోత కార్యక్రమం అనంతరం, ఈ యొక్క సమావేశం అనంతరం కూడా ఫిబ్రవరి 5-6 తేదీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ కూడా ఈ యొక్క సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అభ్యర్థుల ఖరారు కూడా చేయనున్నారు. అందుకే అటు మొన్నటికి మొన్న కర్ణాటకలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 2 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే కేంద్రంలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మన ప్రభుత్వం అనేటటువంటి భావనలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహాలనే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అనుసరించి అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకోవాలనేటటువంటి భావనలో ఉంది. ఇప్పటికే గాంధీ భవన్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డితో పాటు రేణుకా చౌదరి, గీతారెడ్డిలు, ఇతర నాయకులు కూడా రావడం అనేది జరిగింది. దీపాదాస్ మున్షి కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే గాంధీ భవన్కు చేరుకోబోతా ఉన్నారు. ఆ అనంతరం కూడా ఈ యొక్క సమావేశం ప్రారంభం అవుతుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతేకాకుండా నిన్న వెలువడినటువంటి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్లో భాగంగా ఖాళీ అయినటువంటి స్థానాల్లో తెలంగాణ చెందినటువంటి 3 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతా ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ సభ్యులు వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఎవరు, ఏంటి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఇందులో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి ఆ రాజ్యసభ స్థానంలో సభ్యునిగా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కూడా
చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగానే ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్గా వస్తుంది. పిసిసి బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా ఇంద్రవెల్లిలో దళిత గిరిజనుల దండోరా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అనంతరం కూడా అక్కడ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ సభా వేదికగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎన్నికల శంఖారావం పూరించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏది ఏమైనప్పటికీ అటు అభ్యర్థుల ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, టికెట్ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, డిసిసి అధ్యక్షుల నుంచి కూడా ఆయా జిల్లాల నుంచి ఎవరు పోటీ పడతా ఉన్నారు ఆ పార్లమెంటు స్థానాన్ని టికెట్ దక్కించుకోవడానికి అనేది కూడా ఇప్పటికే సీల్డ్ కవర్లో ఈ యొక్క రాష్ట్ర నాయకత్వానికి చేరుకుంది. ఆ సమాచారం అంతా దాన్ని ఓడపోత కార్యక్రమం ఉంటుంది. ఏ విధంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు ఈ సమావేశం అనంతరం కూడా తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ మరోవైపు రాష్ట్ర నాయకత్వం కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలనేటటువంటి తీర్మానం కూడా గతంలో గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అవసరమైతే ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తారా ఏంటి అనేది కూడా ఈ తీర్మానంతో పాటు ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా హైకమాండ్కు పంపించేటటువంటి అవకాశం ఉంది. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేస్తే కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు సీనియర్లు అటు అసెంబ్లీ ఎన్నికలకు తరుణంలో కూడా టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు ఉన్నారు. అలాగే సీనియర్ నాయకులు కూడా కొందరు పోటీ పడతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కినా ఓడిపోయిన నేతలు కూడా జగ్గారెడ్డి, అటు ఇతర నాయకులు చివరి నిమిషంలో కూడా చేజారినటువంటి చిన్నారెడ్డి, అటు కుందూరు జానారెడ్డి కుమారుడు కావచ్చు, ఇలా నేతలు కూడా అటు పటేల్ రమేష్ రెడ్డి ఇలాంటి నేతలు కూడా పోటీ పడతా ఉన్నారు. అయితే వారికి ఇచ్చినటువంటి హామీలు రాజ్యసభతో భర్తీ చేస్తారా లేదంటే ఎమ్మెల్సీలు కూడా ఇవ్వలేకపోయింది కొంతమంది నేతలకు. అయితే వారికి ఇప్పుడు రాజ్యసభలో ఎవరిని భర్తీ చేయాలి లేదంటే పార్లమెంటు స్థానానికి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ జిల్లాలో ఏ పార్లమెంట్ పరిధిలో ఎవరికి గట్టి మైలేజ్ ఉంది, ఎవరి బలం ఏ విధంగా ఉంది అనేది కూడా సునీల్ కనుగోలు టీం సర్వే చేయనుంది. ఆ అభ్యర్థులనే బరిలో దింపాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యంగా పావులు కలుపుతూ ఉంది. అటు బీజేపీకి బీఆర్ఎస్కు బలమైన ధీటైనటువంటి స్థానాలలో బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దింపితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉందనేది అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.